మా నాన్నగారు ఉన్నారు, భార్య పిల్లలు అందరూ ఉండగానే పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు మీ అందరూ కూడా మీడియాకి మొత్తం కూడా చూపించాను నేను. దాడులు ఏ విధంగా జరిగినాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, లోకేష్ ఏ విధంగా ప్రేరేపించాడో కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం. లోకేష్ చిల్లర చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు మానుకో. నీకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి తెలుసుకో. అంటే ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటి? మీరు చేసే అరాచకాలు అవ్వచ్చు, మీరు చేసే విధానాలను ఎండగడతాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప జోగి రమేష్ మీద దాడి చేయాలా, జోగి రమేష్ కుటుంబం మీద దాడి చేయాలా, జోగి రమేష్ ని జైల్లో పెట్టాలా, జోగి రమేష్ ఇంటిని కాల్ చేయాలా, జోగి రమేష్ ని మట్టు పెట్టాలా? ఎంతమందిని చేయగలవు నువ్వు? ఎంతమందిని చేయగలవు? దీన్ని పిల్ల చేష్టలు అంటారు. కోతి చేష్టలు, కోతి చేష్టలు అంటారు. మానుకో దయచేసి. ఇటువంటి ఒక బలహీన వర్గాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నా కుటుంబం మీద, నా మీద నువ్వు దాడి చేసేవే, ప్రజలు నిన్ను ఊరుకుంటారా? చెప్తారు పోలీసులు.